తిరుమల కొండ మీద మొట్టమొదటి నివసించిన మనిషి ఎవరో తెలుసా? 1000 ఏళ్ల క్రితమే స్వామివారి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుంచెలి నీళ్లను తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒక రోజు నీళ్లను తీసుకొస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది, నీళ్లను ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకెళ్తున్నాను అని ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనుక వెళ్తూ బాణంతో ఆ కుండని కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్లను తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వచ్చినప్పటికీ నీళ్లు లేవని చూసుకొని చాలా బాధపడతాడు తిరుమల నంబి. ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండ మీదను తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక ఇప్పటి నుంచి స్వామివారికి అభిషేకానికి కావలసిన నీళ్ళని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా. అయితే వేటగాడు రూపంలో వచ్చింది స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి అని తెలుసుకొని నీళ్లను తీసుకొని వచ్చి తిరుమల నంబి ఆ గుడి పక్కనే ఒక చిన్న ఇల్లును కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. మీకు తిరుమల దర్శనానికి ఎన్ని గంటలు అయ్యిందో కామెంట్ చేసి చెప్పండి. అందరూ చెప్పండి గోవిందా.